అంటే మనం కొన్ని వీడియోలు చూస్తూ ఉంటాం, ఎడారిలా ఎడారిలో పెట్టేసి మేకల అంటే కాపరిగా ఉండడం, అవును. ఇట్లా సెక్యూరిటీ అంటే వాళ్ళు ఏందనంటే ఇక్కడ ఒకటి చెప్పి అంటే ఇప్పుడు అట్లా లేవు బ్రో. అంటే నాకు తెలిసి ఒకప్పుడు నేను ఫస్ట్ టైం పోయిన టైంలో ఏజెంట్లు ఎక్కువ ఉంటుండే ఈ ఏరియాలో, ఈ జగిత్యాల, నిజామాబాద్, ఓకే, కామారెడ్డి, సిరిసిల్ల ఈ ఏరియాలలో ఇదే ఇక మెయిన్ దందా. ఓకే, ఏజెంట్లు ఎక్కువ ఉంటుండే. వాళ్ళు వీళ్ళ దగ్గర మనీ తీసుకొని వాళ్ళని అక్కడ వేసేసిన తర్వాత వాళ్ళు ఎట్లా అన్నామని ఇక ఓకే. బస్ సో అంటే ఇక వాళ్ళు ఏదో ఆ పనికి వాళ్ళే ఇక తట్టుకొని అట్లనే వేసేస్తారని పంపించేద్దరు. వాళ్ళు బాగా సఫర్ అవుతుండే. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అనుకోరు. ఓకే. అంటే ఈ ఏజెంట్లు ఇక్కడ ఎంత డబ్బు తీసుకొని పంపిస్తారు మనిషిని? అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే తక్కువైంది బ్రో. అప్పట్లో ఇక ఎంత దొరికితే అంత 1,80,000 2 లక్షలు. నేను ఫస్ట్ స్టార్టింగ్లో నా పనికి మా నాన్న 80,000 ఇచ్చిండు స్టీవర్డ్గా పోయినందుకు. కష్టమే ఉంటుండే అది కూడా. అది ఎట్లా అంటే సప్లై కంపెనీ అని ఉంటుంది బ్రో అక్కడ. ఓకే. వాళ్ళది అంటే ఎట్లా అంటే సప్లై చేస్తారు మనుషుల్ని. ఇక్కడ కావాలంటే ఇక్కడ, అక్కడ కావాలంటే ఇక్కడ. ఒక దగ్గర నీకు టికాన్ ఉండదు పని. ఈడ 10 రోజులు, ఆడ 10 రోజులు, ఇక నువ్వు అనుభవించాలి. సో ఆడ సప్లై కంపెనీలో పోయినా ఫస్ట్ స్టార్టింగ్లో. దాని తర్వాత నేను స్టీవర్డ్గా పోయినా కదా, అంటే వెయిటర్గా పోయినా కదా, దానికి కూడా డబ్బులు కట్టిన. కానీ అది ఇక తెలియకుండా కొన్ని డబ్బులు కట్టిన. అంటే మధ్యవర్తులు ఉంటారు కదా, చేతులు తడుపుమంటారు, అట్లా కట్టిపోయినా. అది బాగా హార్డ్ వర్క్ ఉండే. కానీ అప్పుడు వేరే సోర్స్ లేదు. ఇక లాస్ట్ నేను పోయిన ఐటీ జాబ్ అయితే మా బావ ఉంటుండే. బావ త్రూలా ఆయన కొద్దిగా సపోర్ట్ ఇచ్చిండు.